చేయాలి, నాకు తెలియదు బిజినెస్ చేయడానికి, నేను ఇలా స్టార్ట్ చేయాలి, నాకు అది క్వశ్చన్ వచ్చేసాను. ఇప్పుడు బిజినెస్ ఎలా చేయాలి? నా థర్డ్ పాయింట్ ఏంటి? నాకు బిజినెస్ నేర్పించడానికి ఏమైనా ఉండాలి. నాకు బిజినెస్ నేర్పించడానికి ఏమైనా ఉండాలి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. సో మీకు ఈ జర్నీ వస్తుంది, ఎందుకంటే నేను ఎలా జర్నీ చేశాను అలాగే మీరు జర్నీ చేస్తుంటారు. సో మీరు ఈ పొజిషన్కి వస్తారు, నేను బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, నేను బిజినెస్ ఎలా చేయాలి అని మీ లైఫ్లో వస్తుంది ఈ టర్నింగ్ పాయింట్. నా లైఫ్లో వచ్చింది. నా థర్డ్ పాయింట్ సిద్ధార్థ్ గారు వచ్చారు. సిద్ధార్థ్ గారు ఇంట్రొడ్యూస్ సిద్ధార్థని నేను నువ్వు అనుకున్నావు కదా బిజినెస్ నేర్పించడానికి ఏమైనా కావాలని చెప్పేసి నేను నేర్పిస్తాను. నాకు ఈ బిజినెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ చెప్పాను. ఏం చెప్పారంటే, నేను ఈ బిజినెస్ని ఎలా చేయాలని చూపిస్తాను, నువ్వు నేర్చుకోవాలి. నేను చూపిస్తాను, నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకొని నువ్వే బిజినెస్ చేయాలి. ఈ బిజినెస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ నా లైఫ్లో. నేను ఈ బిజినెస్ ఎలా చేయాలని చూపిస్తాను, నేను చూపిస్తున్నప్పుడు నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకొని నువ్వే ముందు బిజినెస్ చేయాలి. అప్పుడు నువ్వు డబ్బు సంపాదించవచ్చు. దట్స్ అ వెరీ సింపుల్ లైన్, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్. అర్థమైందా? నేను చూపిస్తాను, మీరు నేర్చుకోవాలి, తర్వాత మీరే బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలి. దట్స్ హౌ దిస్ బిజినెస్. సరే, సిద్ధార్థ్ గారు అన్నారు, సార్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బిజినెస్లో, మీరు చెప్పండి, నేను చేసుకోలేకపోతాను. నేను బిజినెస్ గురించి చెప్తాను. ఫస్ట్ నువ్వు ప్రొడక్ట్ వాడాలి. ఈ ప్రొడక్ట్ వాడాలి, నేను వాడతాను, ప్రొడక్ట్ వాడతాను. మీరు బిజినెస్ గురించి చెప్పండి. కాదు, ఫస్ట్ ప్రొడక్ట్ వాడిన తర్వాత చెప్తాను. సార్ ప్రొడక్ట్ ఇంట్లో వాడతాను, బిజినెస్ ఫీల్డ్. బిజినెస్కి ప్రొడక్ట్కి సంబంధం లేదు. నేను సిద్ధార్థ్ గారు అంత పెద్ద నెట్వర్క్, నేను అతనికి చెప్తున్నాను ఏమి బిజినెస్ అని సలహాలు. బిజినెస్ బయట చేసుకుని వెళ్తాను ఇంటికి. సో సిద్ధార్థ్ గారు అన్నారు, ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చావు కదా? అవును. ఏ ప్రొడక్ట్ మీద బిజినెస్ చేస్తావు? సార్ ఈ పర్సనల్ కేర్, ఈ ఫుడ్ సప్లిమెంట్ మీద నేను బిజినెస్ చేస్తాను. నువ్వు నీ ప్రొడక్ట్ గురించి మాట్లాడాలంటే నువ్వు ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలా వద్దా? ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి. ప్రొడక్ట్ వాడితే తెలుస్తుంది కదా ప్రొడక్ట్ గురించి. అవును, అందుకే ప్రొడక్ట్ వాడు, ప్రొడక్ట్ గురించి తెలుసుకో, ప్రొడక్ట్ గురించి తెలుసుకొని తర్వాత నేను బిజినెస్ గురించి చెప్తాను. కరెక్ట్ అనిపించింది. నేను ఏ ప్రొడక్ట్ మీద బిజినెస్ చేస్తున్నానో ఆ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలంటే బెస్ట్ నేనే వాడాలి. నేను వాడితే తెలుస్తుంది బాగుందా బాగాలేదా, ఎలాగా ఏంటి ఏమి కదా. సో అప్పుడు పర్సనల్ కేర్లో 5 ప్రొడక్ట్స్ ఉంది మోస్ట్లీ. టూత్ పేస్ట్ ఉంది, ఫేస్ వాష్ ఉంది, ఇది సోపు, కాంప్లెక్షన్ బార్ ఉంది, తర్వాత నైట్ క్రీమ్ ఉంది, మాయిశ్చరైజర్, 5 ప్రొడక్ట్స్. ఫుడ్ సప్లిమెంట్లో నోని, ఫ్లెక్స్, స్పిరులినా, అలోవెరా, గ్లూకోసమైన్, తర్వాత ఇంకొకటి ఏదో ఇవన్నీ తీసుకొని సిద్ధార్థ్ గారు ఏం చెప్పారంటే, ఈ ప్రోడక్ట్ నువ్వు వాడాలి, నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు వాడాలి. 3 days తర్వాత ఫోన్ చేస్తాను, నాకు ఫీడ్బ్యాక్ కావాలి. ప్రొడక్ట్ ఎలా ఉంది, ఏముంది, ఏమనిపించింది. ఓకే ప్రొడక్ట్ సార్ నాకు 3 days తర్వాత బిజినెస్ ఎలా చేయాలని చెప్తాను. ఫస్ట్ వాళ్ళు చెప్తాను. సరే ఇంటికి వెళ్ళి ఆ టైంలో చాలా రిలేటివ్స్ ఉన్నారు ఇంట్లో, అందరినీ పిలిచాను, టేబుల్ మీద ప్రొడక్ట్ పెట్టేసి అందరూ వాడి నెక్స్ట్ 3 daysలో నాకు ఇది ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ప్రొడక్ట్ ఎలాగని చెప్పేసి అందరూ పర్సనల్ కేర్ వాడటానికి స్టార్ట్ చేశారు. నేను పర్సనల్ కేర్ ఇది ఫుడ్ సప్లిమెంట్ వాడటానికి స్టార్ట్ చేశాను. 3 to 4 days తర్వాత సిద్ధార్థ్ గారికి ఫోన్ వచ్చింది, ప్రొడక్ట్ వాడారా? ఎలాగుంది సార్? నచ్చింది ప్రొడక్ట్. ఫుడ్ సప్లిమెంట్లో అసలు ఏమీ రిజల్ట్ రాలేదు. ఫుడ్ సప్లిమెంట్ 3 days వాడాను, ఏమీ రిజల్ట్ రాలేదు. ఫుడ్ సప్లిమెంట్లో 3 daysలో ఏమీ రిజల్ట్ రాలేదు. ఓకే, పర్సనల్ కేర్ గురించి చెప్పాను సార్. పర్సనల్ కేర్ బాగుంది. టూత్ పేస్ట్ యూజ్ చేశాను, ఫ్రెష్నెస్ హాఫ్ డే వరకు ఉంటుంది. ఫేస్ వాష్ యూజ్ చేశాను, మంచిగా షైనింగ్ వస్తుంది. నైట్ క్రీమ్ యూజ్ చేశాను, నెక్స్ట్ డే షైనింగ్ ఉంటుంది. మాయిశ్చరైజర్ చాలా మంచిగా పనిచేస్తుంది.
కాంప్లెక్షన్ బాగా యూజ్ చేశాను. డ్రై స్కిన్కి చాలా మంచిగా పనిచేస్తుంది, స్మెల్ బాగుంది, అందరికీ నచ్చింది. నేను అసలు ఢిల్లీలో నీకు తెలిసిన క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? సో ఢిల్లీలో ఎవరు క్లోజ్ రిలేటివ్స్ లేదు, మాత్రం నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీస్. ఆంధ్ర నుంచి 3 ఫ్యామిలీ ఉంది, బెంగళూరు నుంచి 3 ఫ్యామిలీ ఉంది, బాంబే నుంచి 2 ఫ్యామిలీ ఉంది, కర్ణాటక నుంచి 3 ఫ్యామిలీ ఉన్నారు. ఇలా ఫ్యామిలీ ఉన్నారు, ఒక 10 to 12 పీపుల్ ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంది మనది. మనం ఫ్యామిలీ లాగే, ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ లాగే ఎవ్రీ మంత్ ఒక ఇంటిలో మనం మీట్ చేస్తాం. అక్కడ మీట్ చేసేసి మనం ఫుల్ డే మనం స్పెండ్ చేస్తాం, చేస్తాం. సో దట్ ఈస్ అ ఫ్యామిలీ ఓకే. వాళ్ళకి ఈ ప్రొడక్ట్ గురించి చెప్పొచ్చా? నేను చెప్పొచ్చు. మనం ఎప్పుడు వేరే గురించి మాట్లాడతాం. ఆ పిక్చర్ బాగుంది, అక్కడ సారీ బాగుంది, అక్కడ రైస్ బాగుంటుంది, ఇదన్నీ చెప్తాం. మనం ట్యూషన్ టీచర్ బాగున్నారు, భరతనాట్యం టీచర్ బాగున్నారు, ఇదన్నీ చెప్తానే ఉంటాం. ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. బట్ ఈ ప్రొడక్ట్ గురించి చెప్పొచ్చు. నాకు ప్రొడక్ట్ గురించి ఏం తెలియదు, ఏం చెప్పాలి? ఓకే, పర్సనల్ కేర్ ఏం యూజ్ చేసావు సార్? టూత్ పేస్ట్ యూజ్ చేశావు, నచ్చిందా? నచ్చింది సార్. ఏం నచ్చింది సార్? ఫ్రెష్నెస్ బాగుంటుంది, హాఫ్ డే వరకు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, అంత తెలిస్తే సార్. సోప్ యూజ్ చేసావా? సోప్ యూజ్ చేసావా? నచ్చిందా? నచ్చింది. ఏం నచ్చింది సార్? డ్రై స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది, తర్వాత ఇది స్మెల్ చాలా బాగుంది, ఫ్రెష్నెస్గా ఉంటుంది, అంత చెప్తే చాలు. టూత్ పేస్ట్ ఇది ఫేస్ వాష్ యూజ్ చేసావా? ఫేస్ వాష్ యూజ్ చేశాను, నచ్చిందా? చాలా నచ్చింది సార్. ఏం చాలా నచ్చింది? ఇది నచ్చింది, అంత చెప్పు. పర్సనల్ ఎక్స్పీరియన్స్. అలాగే ఫుడ్ సప్లిమెంట్, ఇది పర్సనల్ కేర్ని ఏమేమి నచ్చిందో అది చెప్పు, అంతే. ప్రొడక్ట్ గురించి వేరే ఏం లేదు ప్రొడక్ట్ గురించి మాట్లాడటానికి. ఓకే ఫైన్. ఫుడ్ సప్లిమెంట్ ఇప్పుడు వద్దు, ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్లో చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు వద్దు. పర్సనల్ కేర్ ఇవ్వచ్చా? పర్సనల్ కేర్ ఇవ్వచ్చు. ఆఫీస్కి వెళ్ళి అన్ని 5-6 పీసెస్ తీసుకొని ఆ ఇంటికి వెళ్ళి ఈ ప్రొడక్ట్ వేయాలి. సరే, అందరి ఇంటికి ఈవినింగ్ వెళ్ళాను. వెళ్ళి ప్రొడక్ట్ గురించి చెప్పాను. ఇది ఇలాగ బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అన్నీ ఇవిన తర్వాత మనం యూజ్ చేయాలి. యూజ్ చేసి నువ్వు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అవును, నువ్వు వాడేవా ఈ ప్రొడక్ట్ని? నువ్వు ఫస్ట్ వాడేవా? అప్పుడు తెలిసింది సిద్ధార్థ్ గారు నన్ను నాపై ఎందుకు చెప్పారు, ఫస్ట్ వాడిన తర్వాత బిజినెస్ చేయి. సరే, నేను వాడాను, నా ఫ్యామిలీ వాడుతుంది, మీరు వాడండి. సరే, వాడి ఫీడ్బ్యాక్ ఇస్తామని చెప్పేసి అందరి అరౌండ్ 8 ఫ్యామిలీస్ కూడా వెళ్ళాను. 3 days పడింది. అందరికీ కామన్ అదే క్వశ్చన్, నువ్వు వాడేవా? ఏం ఇది సర్టిఫికేట్ ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఏం అడగలేదు. నువ్వు వాడేవా అంతే. నేను వాడానంటే తీసుకున్నాను, వాడటానికి స్టార్ట్ చేశాను. సిద్ధార్థ్ గారికి ఫోన్ చేసి చెప్పాను, సార్ అందరికీ ప్రోడక్ట్ ఇచ్చేసాను, ఇప్పుడు మీరు నాకు బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పాలి. ఇప్పుడు అడగంటే మనం ఏం లేదు, చెప్పాలి. లేదు చెప్తాను. ఆ దగ్గర 4 days తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకో, ప్రొడక్ట్ ఎలా ఉంది ఫీడ్బ్యాక్ తీసుకో. సార్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, మీరు చెప్తారు నాకు, ఫీడ్బ్యాక్ తీసుకొని నేను చెప్తాను. నెక్స్ట్ 3 days ఏం చేయాలి? నేను 3 days ఏం పని చేయాలి? అదన్నీ అయిపోయింది. పని ఒక పని చేయి, యూట్యూబ్లో కూర్చొని వెస్టేజ్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అంత చేయి. బాగా ట్రైనింగ్ ఉంటుంది, దీపక్ గారి ట్రైనింగ్ ఉంటుంది, వీళ్ళందరికీ ట్రైనింగ్, లీడర్స్ ట్రైనింగ్ ఉంటుంది, ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది, పర్సనల్ కేర్ గురించి ట్రైనింగ్ ఉంటుంది. ఇదన్నీ చూసుకొని ఏమేమి ఇంపార్టెంట్ ఉందో రాసుకో, ముందుకి మనకి పనికి వస్తుంది. సో 3 days కూర్చొని ఇదన్నీ చూసుకున్నాం, సక్సెస్ స్టోరీస్ అది ఇది చూసుకున్నాం. అక్కడ చాలా మంది హౌస్ వైఫ్ వచ్చేసి అలా ఇన్కమ్ చెప్తున్నారు, ఆశ్చర్యపడిపోయాను. చాలా స్టూడెంట్ వచ్చేసి అలా ఇన్కమ్ చెప్తున్నారు. నేను అనుకున్నాను, అవును ఇలాగా అవుతుంది అనుకున్నాను. నా విశ్వాసం పెరుగుతుంది ఇదన్నీ చూసేసి, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చేశారు. సో చాలా మంది సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. సో తర్వాత 4th day నేను అడిగాను, ప్రొడక్ట్ ఏమైంది, బాగుందా, ఏమి అంటే ప్రొడక్ట్ బాగుందో లేదో చెప్పలేదు. ఈ ప్రొడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రొడక్ట్ షాప్లో ఎందుకోలేదు, ఈ ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకోలేదు, ఈ క్వశ్చన్ అడుగుతాను. నేను బాబు అదన్నీ ఉంది, ప్రొడక్ట్ బాగుందా లేదా, నచ్చిందా లేదా అంటే ప్రొడక్ట్ చాలా నచ్చింది. ఎగైన్ క్వశ్చన్ అడిగాను. అన్ని కామన్ క్వశ్చన్ అంటే ఇదన్నీ కామన్ క్వశ్చన్. మొదట మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ క్వశ్చన్ అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చి ఇచ్చావు,
మీకు ఏమో దొరుకుతుంది, అందుకే ఈ పని చేస్తున్నాను. నేను బాబు టు బి వెరీ ఆనెస్ట్, నాకు తెలియదు. నాకు బిజినెస్ నేర్పిస్తాను అని ఒక అతను చెప్పారు. అతను బిజినెస్ నేర్చుకోవడానికి వెళ్తే ఈ పని చెప్తున్నాడు. అతని ఇంటికి అతని ప్రొడక్ట్ అతను ఏమనుకోవడానికి అనుకో, యూట్యూబ్ నేను చెప్తున్నాను. నన్ను అడిగితే నాకు ఇది ఆన్సర్ లేదు. సో నేను సిద్ధార్థ్ గారిని కనెక్ట్ చేస్తాను మీకు. అతని దగ్గర అనుకోండి. సిద్ధార్థ్ గారి దగ్గర వెళ్ళాను. సో అన్ని పని అయిపోయింది, మీరు చెప్పింది. వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, నా దగ్గర ఆన్సర్ లేదు. సో మీరు ఈ నెంబర్ ఇది, మీరు మాట్లాడండి. సిద్ధార్థ్ గారు అన్నారు, ఒక పని చేయండి, వాళ్ళందరూ ఇంటికి రావచ్చు, పిలువు. నేను పిలిస్తే నేను వస్తాను. నా మనసులో క్యాలిక్యులేట్ చేశాను. ఇతన్ని ఫోన్లో అడిగితే బిజినెస్ చెప్పండి, బిజినెస్ ఎలా చేయాలి చెప్పండి అంటే ఆ పని చెయ్యి, ఈ పని చేయండి. ఇంటికి వస్తే పడుకోవాలి. ఇంటికి వస్తే బాబు నువ్వు పడుకొని చెప్పుకుంటే తర్వాత ఏదో చెప్పొచ్చు అని చెప్పేసి, మీరు వస్తే నేను పిలుస్తాను. నేను వస్తాను, నువ్వు పిలువు. సో సండే 8 ఫ్యామిలీస్ వచ్చారు. నా ఫ్రెండ్స్ అన్ని ఇద్దరు ఇన్సూరెన్స్ ఉన్నారు, లేకపోతే బ్యాంకింగ్ ఉన్నారు. వైఫ్స్ ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు. అందరూ వచ్చారు, సిద్ధార్థ్ గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. తర్వాత నన్ను ముందే అడిగారు ఇద్దరి గురించి, ఎవరు ఏం చేస్తున్నారు, రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా, కారా, స్కూటరా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు. ఎవరిది? నా ఫ్రెండ్స్. తర్వాత కూర్చున్నారు. ఫస్ట్ కంపెనీ గురించి చెప్పారు. మేము సుబ్బాయ్ గారు చాలా క్వశ్చన్ అడిగారంట, నేను అవన్నీ సమాధానం చెప్తాను. ఫస్ట్ ఆఫర్ గురించి చెప్పారు. 4 లైన్స్లో కంపెనీ గురించి చెప్పేశారు. ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రాక్టీస్ ఎక్కడ ఉంది, R&D ఎక్కడ ఉంది, మన ఇండియాలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, అండ్ ప్రమోటర్స్ ఇంత చెప్పేసి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే mywestreet.com ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, చూసుకోండి. అయిపోయింది. నెక్స్ట్ వచ్చింది ప్రొడక్ట్ స్పిరులినా తీసుకున్నారు. స్పిరులినా తీసుకొని స్పిరులినా సిద్ధార్థ్ గారి టీంలో ఎవరెవరు వాడారో, ఎందుకు వాడారో, వాళ్ళకి ఏం ఉపయోగం దొరికింది అంత చెప్పారు. ఫస్ట్ చెప్పారు, నా మదరు గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తారు. ఆ మదర్ ఇంటికి వచ్చినప్పుడు అది కంప్లీట్ టైంగా వస్తుంది. 1/2 అవర్ 1 అవర్ పడుకొని తర్వాత బయటకు వస్తారు. నేను స్పిరులినా ఇచ్చాను. 2 monthsలో మదరే వచ్చి చెప్పారు, ఇప్పుడు నాకు టైర్డ్నెస్ లేదు చెప్పేసి. సో మనకు సేమ్ ప్రాబ్లం, ఆ వైఫ్స్ అందరూ అదే. సో మనకి సేమ్ ప్రాబ్లము. ఆఫీస్ నుంచి వచ్చి కిచెన్ వెళ్ళడానికి ధైర్యం రాదు, పడుకొని తర్వాత వెళ్ళాలి. మనము తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. ఓకే, రాసుకోండి. తర్వాత ఇలాగే స్పిరులినా నా వైఫ్కి ఎప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ అని చెప్తారు డాక్టర్స్. నేను ఈ ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత నా వైఫ్కి హిమోగ్లోబిన్ పెరిగింది. వాళ్ళ ఇంట్లో అందరికీ ఈ ప్రొడక్ట్ ఇచ్చాము, అందరికీ హిమోగ్లోబిన్ పెరిగింది. సో మన ఇంట్లో సేమ్ ప్రాబ్లం ఉంది, మన ఇంట్లో అందరికీ హిమోగ్లోబిన్ తక్కువ, మనం తీసుకోవచ్చు, మీరు తీసుకోవచ్చు. సో ఇలాగే స్పిరులినాది ఎవరు ఉపయోగం ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఇంతే చెప్పింది. స్పిరులినాలో ఇప్పుడు ఇది ఉంది, అది ఉంది, ఏమి సింపుల్గా. అలాగే నూనెని చెప్పారు, తర్వాత ఫ్లెక్స్ ఆయిల్ చెప్పారు, అలోవెరా చెప్పారు, గ్లూకోజ్, ఇదన్నీ టెక్నికలీ ఏం చెప్పలేదు, ఎవరు వాడారో వాడికి ఏముంటుంది అంతే. అది ఎక్కడ నేను ఢిల్లీలో మీటింగ్ చేస్తున్నాను, అతను చెప్పలేదు హిమాలయాలో ఒక చెట్టు కింద ఒక ఆటో ఉన్నాడు, స్పిరులినా తీసుకుని అప్పుడు ఢిల్లీలో ఎవరో ఉన్నారు, ఢిల్లీలో నా డౌన్లైన్ ఉన్నారు, ఉపయోగం వచ్చింది. ఢిల్లీలో నా డౌన్లైన్ ఉన్నారు, ఉపయోగం వచ్చింది డౌన్లైన్లో. సో ఆ ఊళ్ళో ఎవరెవరు ఉన్నారో ఆ గురించి మాట్లాడారు. సో ఆ కామన్ ప్రాబ్లం వాళ్ళందరూ రాసుకున్నారు. సార్ మనం తీసుకోవచ్చా ప్రొడక్ట్ అయిపోయింది. ప్రొడక్ట్ ఈజ్ అబౌట్ టెస్టిమోనియల్స్. మీరు ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నారంటే టెస్టిమోనియల్ చెప్పాలి. టెస్టిమోనియల్ చెప్పలేకుండా ప్రొడక్ట్ గురించి చెప్తే అది పనికిరాదు. నెక్స్ట్ మార్కెటింగ్ ప్లాన్. మార్కెటింగ్ ప్లాన్ వచ్చినప్పుడు మార్కెటింగ్ ప్లాన్ 7 types ఆఫ్ ఇన్కమ్ చెప్పారు. పర్ఫార్మెన్స్ రిటైల్ ప్రాఫిట్ ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా డైరెక్ట్ ఇంకా ఎల్ఓపి ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ చెప్పేసి అయిపోయింది. మార్కెట్ ప్లాన్ ఫినిష్. భాగాకారం, గుణాకారం, బిల్లు, క్యాల్కులేటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశారంటే టెస్టిమోనియల్ స్టార్ట్ చేశారు. మార్కెట్లో ఒక హౌస్ వైఫ్ ఉన్నారు,
నా టీంలో ఒక స్టూడెంట్స్ ఉన్నాడు, ఇంత నా టీంలో ఒక రిటైర్డ్ పర్సన్ ఉన్నాడు, ఇంత ఇలాగ 10 టెస్టిమోనీ. వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. ఇలాగ పార్ట్ టైం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మనం చేయొచ్చా పార్ట్ టైంలో అందరూ సార్ మనం చేయాలి. 8 ఫ్యామిలీస్లో అట్లీస్ట్ 6 ఫ్యామిలీస్ మనం చేస్తామని చెప్పేసి సైన్ చేసుకోవాలి. ఇది ఇన్ఫర్మేషన్ జాయిన్ ఫామ్ సైన్ చేశారు. తర్వాత ఇదన్నీ మీటింగ్ అయిపోయింది. తర్వాత టెస్టిమోనియల్ యాక్చువల్లీ ఇదన్నీ జరుగుతుంది కదా. అప్పుడు నాకు ఈ మీటింగ్ ఏం సంబంధం? నా ఇది ఎప్పుడు ఇది అయిపోతుంది, ఎప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు, ఎప్పుడు నేను సిద్ధార్థాన్ని పడుకుంటాను, ఎప్పుడు నాకు బిజినెస్ గురించి చెప్తాను, ఇదే ఉంది. నేను ఇప్పుడు అయిపోయింది. ఫైనల్లీ మీటింగ్ అయిపోయింది. వాళ్ళు ఆర్డర్ ఫామ్ ఇచ్చారు, జాయిన్ ఫామ్ ఇచ్చారు, డబ్బు ఇచ్చారు. డబ్బు తీసేసి సిద్ధార్థ గారు నాకు ఇచ్చారు. నేను నాకు సో వాళ్ళు బిజినెస్ ఇంటి నుంచి పోయారు. సిద్ధార్థ్ గారు బ్యాగ్ అన్ని క్లోజ్ చేశారు, ప్రొడక్షన్ తీసుకుంటున్నారు. సార్ వాళ్ళని మ్యాటర్ క్లోజ్ చేశారు. మన మ్యాటర్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, ఈ రోజు చేయాలి. సిద్ధార్థ్ గారు ఉన్నారు, బాబు లాస్ట్ ఆ పని చేయి, నేను బిజినెస్ ఏ పని ఈ ప్రొడక్ట్ ఆర్డర్ ఫామ్, జాయినింగ్ ఫామ్, డబ్బు ఆఫీస్ తీసుకెళ్ళి ఆయనకి అతను ప్రొడక్ట్ ఇస్తారు, పడుకో ఆ టైం నేను వస్తాను. నేను యోచన చేశాను, బయట అయితే ఫోర్స్ చేయవచ్చు, ఇంట్లో కూర్చొని గెస్ట్ ఫోర్స్ చేశాను, లేదు చెప్పాలి. అందుకే ఇప్పుడు నా ఫామ్లో నాకే ఇష్టపడింది చెప్పేసి ఇంటికి పిలిపేసి నేను వస్తాను సార్, నేను చేయాలి. ఎందుకంటే 15 days అయింది, ఫుల్ టైం వచ్చింది. ఒక పైసా పని చేయదు. బిజినెస్ ఎలాగా తెలిస్తే పని చేయదు, ఎలాగ తెలియకుండా ఎలా. సో ఈ మంత్ నా ఇన్ఛార్జ్ అడుగుతారు, 1 month చేసే అవుతా చెక్ వచ్చిందా, ఏమైనా ఉందా, 400 మనకి విశ్వాసం రావచ్చు. 100 rupees చెక్ వస్తేనే ఒకరికి విశ్వాసం వస్తుంది. ఈరోజు 100 rupees ఒక 3-4 months 10,000 rupees రావచ్చు అని చెప్పేసి ఒక విశ్వాసం వస్తుంది. ఏమీ రాలేకపోతే ఏమి. అందుకే నేను సార్ చెప్పాను, సార్ చూడండి వచ్చి రోజు అయింది, అన్ని వెయిట్ చేస్తున్నారు బయట 30th ఏం వస్తుంది చూద్దామని చెప్పేసి. ఏం లేకపోతే నన్ను అగైన్ జాబ్ పెట్టేస్తారు. అందుకోసం మీరు ఏమైనా చేయాలంటే డోంట్ వరీ, ఏం చెప్తాను. సరే రేపు ఆఫీస్కి వెళ్ళాను, డబ్బు ఫామ్ ఇచ్చాను, అతను ప్రొడక్ట్ ఇచ్చాడు, సైడ్లో పెట్టుకున్నాను, ఫోన్ చేశాను సిద్ధార్థ్ సార్ అయిపోయింది రావాలి. సిద్ధార్థ్ గారు కిందనే ఉన్నా వచ్చేస్తారు. కింద వచ్చేసారు. మన ఆఫీస్లో కౌంటర్ ముందు రౌండ్ టేబుల్ ఉంది. ఓకే హెడ్ ఆఫీస్ అలాగే. సో అక్కడ కూర్చున్నాం. అక్కడ ఎవరు లేదు, పొద్దున్న టెన్షన్ ఎవరు రాదు ఉన్నారు. నేను ప్రొడక్ట్ చూశాను. కూర్చొని నేను బిజినెస్ జాయిన్ చేయనప్పుడు ఒక బుక్ తీసుకున్నాను, డైరీ. ఎందుకంటే అపాయింట్మెంట్ అది కావడానికి, ఫోన్ నెంబర్కి డైరీ కావాలని చెప్పి ఒక డైరీ, కొత్త డైరీ పర్చేస్ చేశాను. తర్వాత ఒక రోజు ముందెళ్ళి 3 పెన్ను పర్చేస్ చేశాను. 3 పెన్ను పర్చేస్ చేసి 3 పెన్ను ఇలా పెట్టాను, 1, 2, 3.